ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభకరమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, క్షేమంగా ఉన్నారా? మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ప్రభు యొక్క ఆశీర్వాదాలతో ఆయన కృపలో మీరు వర్ధిల్లాలని, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ సంఘాల కొరకు, మీ బిడ్డల కొరకు నిత్యము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఆయన నామమునకి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దయచేసి వీలైన వారు ప్రార్థనలు ఏకీభవించండి, మోకరించండి, తల వంచండి. ప్రభువా నాతో మాట్లాడండి అని ప్రభువును కోరండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు కృతజ్ఞతలు. మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు. మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరచుకోండి ప్రభువా. నీ వాక్యాన్ని మేము శోధించి తెలుసుకోవడానికి మాకు తగినంత జ్ఞానం లేదు. మా జ్ఞానం చాలదు. నీ జ్ఞానంతో, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. మీరే మీ వాక్యము ద్వారా మాకు ప్రత్యక్షపరచుకోండి. నీ ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం అందరికీ దీవెనకరం అవునట్లు సహాయం చేయండి. యేసు ప్రభుల వారి పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5 వచనాలను మనం చదువుకుందాం. 1వ వచనము నుండి 5 వచనాలు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోహాను సువార్తను యోహాను గారు రాశారు. ఆయన ఈ సువార్తను మనుషులందరి కొరకు రాశారు. విశ్వాసులైన వారందరి కొరకు రాశారు. దీంట్లో ఆధ్యాత్మికత ఎక్కువగా కనిపిస్తుంది. యోహాను అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు కృపామయుడు అని అర్థం. దేవుని కృప యోహాను సువార్త అంతట్లో కనపడుతుంది. కృప అంటే అర్థం ఏమిటంటే, కృప అనగా అయోగ్యుల మీద దేవుడు చూపిస్తున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమకు మనం యోగ్యులం కాదు, కానీ ఆయన మనలను ఆయన కృప ద్వారా రక్షించుకొని ఆయన కృప మనకు బయలుపరిచారు. ఆయన మనల్ని ప్రేమించారు. ఈ లోకమంతా నశించిపోకూడదని ఆయన లోకాన్ని ప్రేమించి ఈ లోకంలోనికి ఆయన వచ్చారు అని యోహాను గారు చెప్తున్నారు. ఆది యందు అనేటువంటి మాటతో ఈయన ప్రారంభిస్తారు. ఇది మనకి ఆదికాండంలో కనిపిస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అని ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను
అని యోహాను గారు ప్రారంభిస్తారు. ఆది యందు అనంటే కాలము ప్రారంభము కాకమునుపు, అన్నిటికంటే ముందు, ఈ సృష్టి రవ్వంతైనా లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన స్వయంభవుడు, ఆయన సృష్టికర్త, ఆయన అనంతుడు, ఆయనకు ఆది అంతము లేదు, ఆయన సర్వోన్నతుడు, ఆయన శాశ్వతుడు, ఆయన నిత్యుడు. ఈ విషయాలన్నీ మనం చూస్తున్నాం. ఆయన ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను గారు వాక్యాన్ని తెలియజేస్తూ ఆ గొప్ప దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు బహుళత్వము కలిగి ఉన్నాడు అని చెప్తాడు. ఈ మొదటి వచనంలోనే మనం త్రిత్వాన్ని చూడగలుగుతాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము అన్న చోట మనం దేవుడు అని పెట్టుకొని చదివితే ఇలా ఉంటుంది. చదువుతున్నాను చూడండి, దైవ గ్రంథములను వారు తీసి చూడండి. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది యందు దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే దేవుడు దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటే దేవుడు దేవుడై ఉండెను. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు దేవుని యొద్ద ఉండెను, దేవుడు దేవుడై ఉండెను. దేవునిలో ఉన్నటువంటి బహుళత్వాన్ని మనం చూస్తున్నాం. ఇదే యోహాను దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు అని తెలియచేస్తాడు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఒక్కడే అయి ఉంటే, ఆయనలో బహుళత్వమే లేకపోతే ఆయన ఎలా ప్రేమై ఉంటాడు? మనలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయాలంటే అక్కడ వేరే వ్యక్తి ఉండాలి, వేరొకరు ఉండాలి. దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను ఉన్నాడు. ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. దేవుడు ఒక సహవాసం కలిగి ఉన్నాడు, ఒక కుటుంబమై ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ, ఆయన సహవాసం, దైవిక కుటుంబం మనకి కనబడుతుంది. చాలామంది అనుకుంటారు త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళ అని. కాదండి, దేవుడు ఒక్కడే, కానీ ఆయన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన పోలికలోనే మానవుని సృజించుకున్నాడు. మానవుడు ఎలా ఉన్నాడు? మానవుడు అనగా శరీరము, ప్రాణము, ఆత్మ. మానవుడంటే శరీరం ఒకటే కాదు, మానవుడంటే ప్రాణమే కాదు, మానవుడంటే ఆత్మే కాదు. మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మ కలిస్తే మానవుడు. శరీర ప్రాణాత్మలు ఏకమై మానవుడుగా ఉన్నాము. అలాగే దేవుడు అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసి ఉన్నారు. దేవుడు అన్నప్పుడు
అలాగ అర్థం చేసుకోవాలి. ముగ్గురు కాదు, ఒక్కడే, కానీ ఆయన ముగ్గురై ఉన్నారు. దేవుని మర్మాలు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమైన దేవుని పిల్లలారా, ఆ దేవుని రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను గారు తెలియచేసినటువంటి సంగతులు, దేవుడు ఆయనకి చెప్పిన సంగతులు మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన సాక్ష్యం ఇస్తాడు. దయచేసి మీ దగ్గర దైవ గ్రంథాలు ఉంటే తీసి చూడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం, జీవవాక్యమును గూర్చినది. యోహాను సువార్తలో వాక్యము అన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ వాక్యము జీవవాక్యము అని చెప్తున్నాడు. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియచేస్తున్నాము. రెండవ వచనం, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఏకత్వం, త్రిత్వదేవుని ఏకత్వాన్ని గూర్చి పరిశుద్ధుడైనటువంటి అపోస్తులుడైనటువంటి యేసు ప్రభువారి ప్రియ శిష్యుడైనటువంటి ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను గారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. కనుక దేవుడు సృష్టికర్త, ఆయన త్రిత్వమై ఉన్నాడు, ఆయన సార్వభౌమాధికారము కలిగి ఉన్నాడు, ఆయన శాశ్వతుడై ఉన్నాడు, ఆయన మనకు చాలినటువంటి వాడై ఉన్నాడు, ఆయన అనంతుడై ఉన్నాడు, ఆరాధనలకు యోగ్యుడై ఉన్నాడు, స్తుతులకు పాత్రుడై ఉన్నాడు, ఆదియు అంతము లేనటువంటి అమరుడు అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. రెండవ వచనంలో ప్రియులరా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. మరలా చెప్తున్నాడు ఇక్కడ, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగెను. ఆయన సృష్టికర్త, ఆయన ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. మూడవ వచనంలో చెప్తున్నాడు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, వాక్యము అనేటువంటి పదాన్ని మనం గ్రీకులో చూస్తే, తెలుగులో ఎక్కడ చూసినా వాక్యమే 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 అని ఉంటుంది, కానీ గ్రీకులో చూసినప్పుడు వివిధ రూపాలు మనకు కనిపిస్తాయి. వాక్యము అనే మాట బీయింగ్ అని ఉంటుంది, లోగోస్ అంటారు గ్రీక్లో, లోగోస్, ఇంగ్లీష్లో ఆయన బీయింగ్, ఉన్నవాడు,
ఎప్పటి నుంచి ఉన్నాడు? మోషే మహాప్రవక్త దేవుని పిలుపొందుకొని వెళ్ళాలి అని దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నిన్నెవరు పంపారు అని వాళ్ళని అడిగితే నేను వాళ్ళకేం సమాధానం చెప్పాలి, నిన్ను గూర్చి ఏం చెప్పాలి అన్నప్పుడు దేవుడు మోషే మహాప్రవక్తతో అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నేను ఉన్నవాడను. ఎప్పుడున్నాడు? ఆయన ఎప్పుడూ ఉన్నాడు. అన్నిటికీ ఆయనే ప్రారంభకుడు. కాలాన్ని ప్రారంభించినవాడు ఆయనే, సృష్టిని సృష్టించినవాడు ఆయనే, సమస్తమును కలగజేసినవాడు ఆయనే, అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతము లేదు. ఉన్నవాడు, శాశ్వతుడు, స్వయంభవుడు, అనంతమైనటువంటి వాడు, సర్వ విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, లోగోస్ అన్నప్పుడు ఆయన ఉనికి తెలియచేస్తుంది. దేవుడు ఉన్నాడు. ఎప్పుడున్నాడు? శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ఆయన ఉన్నవాడు. మనం ఆయన సృష్టి అయి ఉన్నాం. కాలం ఆయన ప్రారంభించాడు. ఆయన కాలానికి అతీతుడు. ఆయనకి కాలం లేదు, మనకుంటుంది కాలం. దాన్నే ఆయుష్ అంటాం. ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో అంటే కొంతకాలం ఉంటాం. ఆయన ఎంతకాలం ఉంటాడు? శాశ్వత కాలం ఉంటాడు. శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయనకి కాల పరిధులు లేవు. దేవుని ప్రియులారా, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆ లోగోస్ అయి ఉన్నటువంటి దేవుడు ఆదికాండములో అబ్రహాము దగ్గరకు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండ గ్రంథంలో మీరు బైబిల్ ఉన్నవారు తీసి చూడాలని మీకు మనవి చేస్తున్నాను. 15వ అధ్యాయము మొదటి వచనములో మనం చూసినప్పుడు, ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అబ్రాహాము దేవుని యొక్క పిలుపు అందుకొని వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహాము దగ్గరికి ఇక్కడ ఎవరు వచ్చారు అని అంటే, యెహోవా వాక్యము. యెహోవా అనగా ఉన్నవాడు. యెహోవా వాక్యము, లోగోస్. ఈ లోగోసు అస్వరముగా వచ్చినప్పుడు దానిని ఏమని పిలిచారంటే, గ్రీకులో రేమా అన్నారు. యెహోవా వాక్కు అబ్రహాము దగ్గరకు వచ్చిన రేమా, సేయింగ్, మాట్లాడడం. దేవుడు మాట్లాడుతున్నాడు. బీయింగ్ అయి ఉన్న దేవుడు సేయింగ్, మాట్లాడుతున్నాడు. ఇది స్పోకెన్ వర్డ్. దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షమైంది. అబ్రహాముతో మాట్లాడాడు. 17వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎలాగూ? వాక్యం, లోగోస్ అయిన దేవుడు రేమాగా తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు.
అదే మోషేతో కూడా మాట్లాడినప్పుడు ఆ లోగస్ అయినటువంటి దేవుడు రేమాగా మాట్లాడి దానిని మూడవది గ్రంథస్థం చేయమన్నాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. దేవుని చేతి వ్రేలుతో రాయబడినటువంటి 10 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞల్ని ఏమన్నారంటే గ్రఫే అన్నారు. వాక్యము మనకు వ్రాయబడింది మాట. దేవుడు లోగోస్ అయి ఉన్న దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట అది వినబడింది, రేమా. ఆ వినబడిన వాక్యము వ్రాయబడింది, అది గ్రఫే. కనుక దేవుని ద్వారా విన్న మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి, వ్రాయబడ్డాయి. ఆ గ్రంథమే నేటికి మన చేతుల్లో ఉంది. 66 పుస్తకాలు కలిగిన దైవ గ్రంథము గ్రఫే, దేవుని జీవపు వాక్కులు కలిగిన దైవ గ్రంథం, జీవవాక్కుల గ్రంథం, జీవము గల దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం గ్రఫే. ఆది యందు వాక్యముండెను, లోగోస్ అయినటువంటి దేవుడు మాట్లాడినప్పుడు అది రేమా. ఆ రేమా గ్రంథస్థం చేయబడినప్పుడు, వ్రాయబడినప్పుడు గ్రఫే. దీన్ని కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. స్పోకెన్ వర్డ్ కాస్త రిటర్న్ వర్డ్ అయ్యింది. కమాండ్, దేవుడు చెప్పాడు, ఆ మాట వినబడ్డది. వినబడినటువంటి మాట వ్రాయబడింది. ఆ వ్రాయబడిన మాట నీ చేతిలో, నా చేతిలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, వాక్యం మీరు చదువుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యము ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం దైవ గ్రంథం చదివినప్పుడు గ్రహించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. కనుక దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆది అంతము లేనివాడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన స్వయంభవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన త్రిత్వమై ఉన్నాడు. ఆయన తండ్రి ఉన్నాడు. ఆయన కుమారుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ సృష్టి అంతా కూడా కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, ఆ దేవునిలో జీవం ఉంది. ఆ జీవమే మనందరికీ దేవుడిచ్చాడు. ఆ జీవమే వెలుగు. దేవుడు జీవము గల దేవుడు. దేవుడు వెలుగై ఉన్న దేవుడు. ఆయన వెలిగించే దేవుడు, వెలుగునిచ్చే దేవుడు. ఆయన మనలను వెలిగించాలని, మనలను ఆ వెలుగుకరమైన ఆ రాజ్యంలోనికి చేర్చుకోవాలని వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆ వెలుగు నీకు ఇవ్వాలని, ఆ జీవం నీకు ఇవ్వాలని, ఆ నిత్య జీవం నీకు ఇవ్వాలని నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటి ఆ 5 వచనాల్లో ఉన్నటువంటి ఈ మాటలు మీరు గ్రహించండి. లోకం పాపముతో నిండిపోయింది, చీకటైపోయి ఉంది. ఈ మంచిని, ఈ వెలుగును ఆ చీకటి గ్రహించకుండా ఉంది. వారి మనోనేత్రాలకి గురుడితనం కలగజేస్తుంది. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, ఆయన నిన్ను నన్ను కూడా వెలిగించి ఈ లోకములో మీరు కూడా నా వెలుగును కలిగి ఈ లోకానికి సాక్షులై ఉండాలని చెప్పారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. మనల్ని ఆయన వెలిగించారు. ఆయన ఉపమానాల్లో కూడా చెప్తారు, దీపం వెలిగించి
మంచం కింద కొంచెం కింద పెట్టరు కదా, దీపస్తంభం మీదే పెడతారు కదా. అలాగే దేవుడు మనల్ని వెలిగించారు, అనేకులకు సాక్షులుగా నిలవబెట్టారు. కనుక ప్రభు సాక్షార్థమై ఆయన వెలుగును, ఆయన జీవాన్ని, ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప ఈ లోక మానవులకు ఎవరికి రక్షణ లేదు అని మనం ఇతరులకు సాక్ష్యం ఇచ్చి ఈ లోకాన్ని ప్రభు కొరకు మరి సంపాదించాలని ప్రభు మనల్ని నియమించుకున్నారు, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, ప్రభు మనల్ని కోరుకున్నారు. తన అమూల్య రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నారు, విమోచించుకున్నారు. రాజులైన యాజక సమూహంగా ఆయన చేసుకున్నారు. కనుక పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దేవుడు వెలిగించినటువంటి ఆ వెలుగును కలిగి ఈ లోకంలో ప్రభు మహిమార్థంగా ఆయన సాక్షులుగా జీవించుదాం. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.